బంతిలోకి రండి, బంతిలోకి రండి, బంతిలోకి రండి, బంతిలోకి రండి.
హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. సో మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా అంతే సంతోషంగా చెప్పలు కొడుతూ మీరంతా ఆనందిస్తే ఇక్కడ పాడుతున్నాము, మీరు కూడా కూర్చుని అంతే ఆనందంగా చెప్పలు కొడుతూ పాడవలసి
మరి మీరు వచ్చారు ఆల్రెడీ అర్ధరాత్రికాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రికాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల అర్ధరాత్రికాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రికాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల అయ్య గారు ప్రార్థన చేస్తారు. అన్ని కేకులు ఒక్కసారి కటింగ్ జరిగితే అందరూ కూడా ఒకేసారి ఏం చేయాలి మరి హ్యాపీ క్రిస్మస్ చెప్తూ చేతులు ఖాళీ కొట్టుకుని చెప్పడం పర్వాలండి పక్కన కొట్టండి చెప్పండి కొట్టండి. అయ్యగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తల వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు సర్వోన్నతుడు అయిన మా పరలోకపు దేవా మీకు వందనాలు. 2025వ సంవత్సరంలో ఇదిగో 5 కేకులను ప్రభువా, ఇదిగో తల్లి గ్రామ వాస్తవ్యుడు బైబిల్ మిషన్ బిడ్డలుగా ఇదిగో తండ్రి రెవరెండ్ సాల్మన్ రాట్స్ గారి ఇదిగో సంఘ బిడ్డలు ప్రభువా, ఈవేళ క్రీస్తు జన్మదినము అని వారి కుమారునికి ఎలాగైతే ఆయన కేకులు తెచ్చిన ఆయన ఈ దినమందు కేకులు తీసుకుని వచ్చి ఆనాడు బెత్లెహేములో జీవపు రొట్టిగా లోకములు జన్మించావు. దేవాందుని బట్టి స్తోత్రములు. రొట్టెల ఇల్లు అన్నట్లుగా ఈ రొట్టెల క్రిస్మస్ మనందరినీ కూడా సిద్ధము చేసి కట్టేయుచుగా వారి జీవితంలో నీవు చేయవలసిన మేలులు ఉపకారములను చేసి కార్యక్రమంలో ఏకీవించిన వారందరికీ తగిన దీవులుగా ఇచ్చేయమని జీవపు రొట్టె అయిన యేసు నామములో వేడుకున్నాము తండ్రి. ఆమేన్. నవదీప్ పండించి మీరు ఒక్కసారి కేక్ కట్ చేయాలి. మొక్క తీసిన కూర్చోడాడు.
అర్థం చెప్పారు లేకపోతే అందులో కూడా పెట్టు. ఒకసారి కట్ చేయండి. విషయాల్లో మన తెలుసా నానా లేక మనిషి వారు వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు దయచేసి హ్యాపీ క్రిస్మస్ అలాగే బ్లాక్ చూసాను బొలోరా తీసాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ రా మంచోడు ఆ కొమ్మని కంచేయాలి కదా నేను అయాల వస్తాను రేపు వద్దన్న కొంత కనపడదు అయినా తాగిపోవడం ఉంటుంది సహకరించిన మీ అన్న మరణాత ఒకసారి చేద్దాం అందరూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, భీష్ముడు చెప్పండి క్రీస్తు నేడు పుట్టాను, నిద్రమోహం చెప్పండి క్రీస్తు నేడు పుట్టాను. మంచిది. మన మధ్యలో మరి ప్రముఖమైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు ముందుకు వచ్చి వెత్తబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ఈ రెండునండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు ఆధారభూతుడు అయిన మా దేవ, మీ బంగారు పాదములకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మహోన్నతమైన కృపను చూపి దయను చూపి మీ పిల్లలమైన మమ్మల్ందరినీ ప్రభువా 2025 సంవత్సరము జనవరి నెల నుంచి ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇగో ప్రభువా ఈ ఆనంద మాసములో ప్రభువా ఈ విధంగా ఈ పెరగలమట్ట ప్రాంతంలో క్రిస్మస్ వేడుక చేసుకోవడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కార్యక్రమం ప్రారంభం నుంచి ఇంతవరకు ఎంతో మహిమగాను ఘనముగాను జరిగించారు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా మీ పిల్లలమైన మేము ఇగో ప్రభువా క్రిస్మస్ పండుగను సమకూర్చుకుని ప్రభువా కొద్దిపాటి కానుకను మీకు సమర్పించాం. వేసిన ప్రతి కానుకను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా, సహాయం చేయండి. ప్రేమగల మా తండ్రి, ఆనాడు ప్రభువా హేబేలు కానుక ఎలాగే ఇష్టపడి అంగీకరించారో అలాగే ఈ రోజు మేము వేసిన ప్రతి పైసాను ప్రభువా ప్రతి కానుకను తండ్రి మీరు ఇష్టపడి అంగీకరించి ఈ కానుక ద్వారా రావాల్సిన ప్రతిఫలము ప్రతి కుటుంబానికి దయచేసి ప్రతి వారిని మీ రెండవ రాకడకు సిద్ధము చేయమని మా మధ్యకు శిశువుగా వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థన చేసి ఈ కానుకలన్నీ మీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కని ప్రార్థన చేసినటువంటి ప్రభు కిరణ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అన్నమాట మరి క్రిస్మస్ వేడుక యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ జరిపించేటువంటి కార్యక్రమం మనందరికి తెలిసిందే.
యేసుక్రీస్తు వారికి మరి యొక్క పేరేమిటి అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? వాక్యము. అంటే వాక్యం మన యొద్దకు వస్తుంది అంటే దేవుడే మన యొద్దకు ఆయన యొక్క వాక్య రూపంలో వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మరి గొప్ప మర్మాలను మనకు బయలుపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా అర్థవంతంగా మనకు తెలియజేసేటువంటి మరి దేవుని యొక్క దాసుల మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి కొవ్వూరులో మరి సెయింట్ జేమ్స్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గా అనేకుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నటువంటి వ్యవస్థాపకులు మరి ప్రిన్సిపల్ గారు శ్యామయ్య గారు వారు లేచి నిలబడి వాక్యాన్ని ఎత్తుచుండగా అందుకు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. దయచేసి చప్పట్లు కొడుతూ వారిని సాధన ఆహ్వానించుకుందాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి పోయిన సంవత్సరం 2024 సంవత్సరం మరి క్రిస్మస్ ఆరాధన నుంచి మరి ఇప్పటివరకు కూడా దేవుడు మనందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన కృప ద్వారా మరి ఈ సంవత్సరం కూడా 2025 సంవత్సరంలో మరి ఈ విధంగా క్రిస్మస్ ఆరాధనలో మనందరూ కలిసి దేవుని నామాన్ని ఉచ్చరించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి మరి దేవుడిచ్చిన ఆ యొక్క మహాకృపను బట్టి మరి దేవాదేవునికి నేను ఎంతగానో శుద్ధి చెల్లిస్తున్నాను. మరొకసారి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటివరకు కూడా మరి మనము క్రిస్మస్ ఆరాధనలో మరి అనేకమైన కార్యక్రమాలు, వాక్య పఠనంలో, వాక్య ధ్యానంలో, అదే సండే స్కూల్ పిల్లల యొక్క ప్రవచనాలు, అదేవిధంగా మరి క్యాండిల్ లైట్ సర్వీసెస్, అన్ని విషయాల్లో కూడా మనం పాల్గొన్నాం. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయంలోకి మనం ఇప్పుడు ప్రవేశించాం. మరి అధ్యక్షులు వారు చెప్పినట్టు మరి సౌండ్ పెంచండి. అధ్యక్షులు వారు చెప్పినట్టు మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం మనం. ఎందుకంటే మరి ఆది యందు వాక్యం అంటేను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చింది. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు, వై జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ అనేది మరి మనం ఎంతమంది గ్రహిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మా క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారమ్మా? క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ రహస్యాన్ని మనము తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు నిమిత్తం వచ్చారు? మరి ఈ లోకానికి వచ్చిన ఆయన చూపించిన మార్గం, ఆయన వేసిన బాటలో మనము ఉంటున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభు వారు ఆయన గురించి హీ హిమ్సెల్ఫ్ విట్నెసింగ్ దట్ ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కడంటే మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం ద్వారా ఆయన తెలియజేస్తున్నారు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది ఆయన చెప్తా ఉన్నారు. అక్కడ ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు రాజువా? యేసు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి. ఆయన మరి సత్యంను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, ఇందుకోసమే ఈ లోకానికి నేను వచ్చానని చెప్పేసి ఆ క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. మరి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి మరి వచ్చినట్లుగా అక్కడ క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, నీ వాక్యమే సత్యము. సత్యం ఏంటి? ఆ యొక్క ఏమిటి ఆ సత్యం?
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, చాలమ్మా, నీ వాక్యమే సత్యము. సత్యమైన వాక్యము, సత్యము గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి నేను వచ్చాను, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టితిని అని అక్కడ క్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు పిలాతు దగ్గర. మరి ఆయన పుట్టిన కారణాన్ని మనము గ్రహించకుండా సత్యమైన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా తండ్రి వద్దకు చేరుకోలేరు అనే చెప్పిన క్రీస్తు యేసు ప్రభు వారి ఆ యొక్క బోధను మనము గ్రహించకుండా, ఆయన వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించకుండా, వాక్యమైన ప్రభువు చూపించిన మార్గంలో మనం జీవించకుండా, ఆ సత్యాన్ని మనం గ్రహించకుండా, ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అని చెప్పేసి ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఈ లోక ఆచారాలు, ఈ లోక బంధకాల్లో మనం ఉండిపోతూ సత్యమైన ఆ యొక్క సత్యమైన వాక్యాన్ని, ఆ సత్యం గురించి మనం తెలుసుకోకుండా మనము ఈ లోకంలో జీవించినట్లయితే మరి మన యొక్క భక్తి అంతా వ్యర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము మరి 32వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించెదరు, ఆ సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయను అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మనము వాక్యమందు నిలకడగా ఉంటున్నామా లేదా, ఆచార క్రైస్తవులుగా ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు జన్మించారని చెప్పేసి క్రిస్మస్ పండుగ, క్రీస్తు ప్రభు వారి శిలువ మరణాన్ని మరి జ్ఞాపం చేసుకుంటూ గుడ్ ఫ్రైడే ఆచరించడం కాదు, కానీ ఆ యొక్క క్రీస్తు ప్రభు వారి రాకడలో ఉన్న మర్మాలను మనం గ్రహించి ఆ యొక్క విలువలను మన జీవితంలో అన్వయించుకుంటూ క్రీస్తు ప్రభు వారు చూపిన మార్గంలో మనం జీవించి ఆయన యొక్క ప్రేమను ఇతరులకు పంచడం ద్వారా మాత్రమే మనం నిజమైన క్రిస్మస్ ను జరుపుకోగలం. మనం చెప్పింది మీకు అందరికీ అర్థమవుతుందా? సత్యమైన వాక్యాన్ని మనం గ్రహించాలి. నా వాక్యమే సత్యము అని క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే సత్యవంతుడైన తండ్రి ఆయన యొక్క వాక్యాన్ని క్రీస్తు ప్రభు వారికి ఇచ్చారనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, ఆ సత్యవంతుడైన తండ్రి సత్యవంతుడైన తండ్రి ఏదైతే బోధించారో, తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఏదైతే బోధించారో ఆ యొక్క సత్యాన్ని బోధించడానికి, ఆ సత్యాన్ని గురించి మనకు తెలియచేయడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి వాక్యాన్ని మనం వింటూ ఆయనకు శిష్యులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం. ఆ యొక్క సత్యమైన వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించగలుగుతాం. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభు వారిని మరి కలిగి లేకుండా సత్యమై ఉన్న క్రీస్తుని మరి ధరించి సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులుగా మరి ఉండాలి. ఎందుకంటే మనము ఏది ఉత్తమమో మనము గ్రహించాలి. మన ఈ లోక మర్యాదను మరి పాటించకుండా, అంటే పండుగలు ఆచరించడం అనేది ఈ లోక మర్యాద. క్రీస్తు ప్రభు వారిని మనము కలిగే లేకుండా మనము పండుగ ఆచరిస్తే మనం ఆ సత్యాన్ని గ్రహించలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరమైనా, ఈ సమయంలోనైనా, ఈ సంవత్సరాంతంలోనైనా మనము మన జీవితంలో ఏది ఉత్తమము, ఏది ఉత్తమమైన మార్గము, ఏది ఉత్తమమైన పని మనం చేస్తే మనం పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. క్రీస్తు ప్రభు వారి యొక్క మరి జన్మదిన రాకడ మరి ఏమి, దానిలో మర్మం ఏంటి అనేది మనం తెలుసుకుని
ఏది ఉత్తమమైనది మనం తెలుసుకున్నప్పుడు మరి మనము తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తాడు. ఎందుకంటే మన జీవితంలో ఏది ఉత్తమైనది, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ అవర్ లైఫ్ అని చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యాన్ని మనం గ్రహిస్తున్నామా లేదా, సత్యమైన వాక్యాన్ని మనము మన జీవితాల్లో మనం అందించుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యం ఎవరిదంటే సత్యవంతులైన దేవునిది. యోహాను సువార్త 17:14 రాయబడి ఉంది. కాబట్టి సత్యమైన వాక్యాన్ని, సత్యవంతులైన దేవుని యొక్క కోరిక మేరకు లోకానికి నీ కోసం నా కోసం మనము పాప జీవితాల్లో జీవిస్తున్న మనల్ని విడిపించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 3 మరి 16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను యేసును మరి తండ్రి అయిన దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఇది మీరు జాగ్రత్త వినండి చాలు, అమ్మా మాటలు చెప్పుకోదు ఎవరు కూడా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఈ పండుగ వ్యవహారాలు ఎన్ని ఆచరించినప్పటికీ సత్యమైన వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోకుండా ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసినప్పటికీ అది వ్యర్థం అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే దేవుడు మన ద్వారా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కరోనా అయిపోయిన తర్వాత చాలా రకాలైన వైరస్లు వచ్చి చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. మనం వాక్యంలోని సత్యాన్ని మనం గ్రహించలేదు. మనం ఇంకా వాక్యంలోని సత్యాన్ని మనం గ్రహించినట్లయితే వాక్య ప్రకారం మనం జీవిస్తాం, క్రీస్తు ప్రభువు వారు చూపిన మార్గంలో మనం నడుస్తాం, ఆయన మనం ధరించుకుంటాం, వాక్యమైన క్రీస్తు మనం అంగీకరిస్తాం. ఎందుకంటే మనము ఈ లోక ఆచారాలు ఎన్నిటిని మనము ఆచరించినప్పటికీ క్రీస్తు ప్రభు వారు చూపించిన మార్గంలో మనం జీవించకపోతే మన భక్తి, మన విశ్వాసము అంతా కూడా వ్యర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే మన అందరి గోల్డ్, మన అల్టిమేట్ గోల్డ్ ఏంటంటే పరలోక రాజ్యము చేరటమే. పాపులమైన మనల్ని రక్షించడానికి, నశించిపోతున్న మానవాళ్ళని రక్షించి నిత్య జీవం ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక జనత కుమారుని మరి బలిగా అర్పించి మరి దేవుని యొక్క ప్రేమను మనము అర్థం చేసుకుని ఆయన యందు మనం విశ్వాసం ఉంచి, కుమారుని యందు విశ్వాసం ఉంచి, ఎందుకంటే కుమారుని ముందు పెట్టుకోవాలి. మనం కుమారుని ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరుకోగలం. ఎందుకంటే నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొక్క దగ్గరికి చేరుకోవాలని మరి క్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నారు. వాక్యమైన క్రీస్తుని మనము గ్రహించినప్పుడు ఆయనను మనము విశ్వసించకుండా, మనలో మార్పు లేకుండా, వాక్యానుసారమైన జీవితం మనం జీవించకుండా మనము క్రిస్మస్ పండుగ చేసుకుంటే దేవుడు సంతోషించడు కదా, మన పండుగలను దేవుడు ఆశ్రయించుకుంటాడు. ఆమోస్ గ్రంథం 5:21 రాయబడింది, మీ పండుగలు నేను ఆశ్రయించుకుంటానని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే వాక్యమైన మరి వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించకుండా మనము క్రీస్తు ప్రభు వారిని విశ్వసించకుండా, మనలో మార్పు లేకుండా, వాక్యానుసారమైన జీవితం మనం జీవించకుండా, ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు మనము క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నప్పటికీ మరి దేవుడు మన పండుగలను ఆశ్రయించుకుంటా అన్నాడు. ఎందుకంటే మనము క్రీస్తు ప్రభు వారిని మనం ధరించుకోలేదు. సత్యవర్తుడైన మరి క్రీస్తు వాక్యాన్ని మనము గ్రహించకుండా, ఆయన మర్మాలను గ్రహించకుండా మనము ఎంతకాలము పండుగను ఆచరించినప్పటికీ దేవుడు ఆ పండుగను అంగీకరించడు. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చని చెప్పేసి 1 తిమోతి రాసిన పత్రిక 1:15 రాయబడి ఉంది. మీరు కష్టపడక్కర్లేకుండా నేను వచనాలు రెఫరెన్స్ తో నేనే చెప్తున్నాను. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పాపులను రక్షించడానికి, పాపలోకంలో జీవిస్తున్న పాపులమైన మనల్ని రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని చెప్పేసి మరి 1 తిమోతి రాసిన పత్రిక 1:15 రాయబడి. ఎందుకంటే ఆ పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ యొక్క మరణం నుంచి రక్షించడానికి, పాపం నుంచి రక్షించడానికి
క్రీస్తు యేసు ప్రభువారు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఈ లోకానికి పంపించబడ్డారు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగునివ్వటానికి, ఈ లోకంలో పాప జీవితంలో జీవిస్తున్న మనల్ని రక్షించడానికి, ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి అందరూ కూడా మారు మనసు పొంది ప్రతి ఒక్కరు నిత్య జీవంలోనికి మరి రావాలి అని క్రీస్తు యేసును ఆయన మన కోసం అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది. క్రీస్తు యేసు ప్రభు వారిని మన కోసం తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే పాపంలో జీవిస్తున్న మనల్ని పాపం నుంచి విడిపించడానికి. మార్పు లేకుండా మనము ఎంత భక్తి చేసినప్పటికీ అది వ్యర్థమైపోతుందండి. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో మీకు 7 ఉత్తమమైన మార్గాలు నేను చూపిస్తాను. ఆ ఉత్తమైన మార్గాల్లో మీరు జీవిస్తున్నామా లేదా, లేకపోతే మనం జీవిస్తున్నామా లేదా అనేది రాత్రికాల సమయంలో పరీక్షించుకోవాలి. ఎందుకంటే వాక్యం లేకుండా, వాక్యం మన జీవితంలో మరి నెరవేర్చకుండా మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ పండుగలో పాల్గొన్నప్పటికీ మనము అంగీకరించబడం. కాబట్టి ఏది ఉత్తమం? క్రీస్తు లేకుండా మన జీవితం ఉత్తమం కాదు. వి డోంట్ గెట్ బెటర్ లైఫ్. క్రీస్తు లేకుండా మనది అనుకుంటా ఉంటాం, నేను చాలా బెటర్ లైఫ్ జీవిస్తున్నాను, నేను చాలా మంచి జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నేను చాలా ఉత్తమమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నాకు కారు ఉంది, లేకపోతే నాకు 2 ఎకరాల పొలం ఉంది, అది ఉంది, నేను చాలా ఉత్తమమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు లేని జీవితము వ్యర్థము. క్రీస్తు లేని జీవితము ఇట్స్ నాట్ ఎ బెటర్ లైఫ్. ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని ధరించుకుంటారో వారు మాత్రమే ఉత్తమమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలరు. అందుకనే మీకా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు 6వ అధ్యాయము మరి 11వ వచనంలో మీకా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందామా? మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఏది ఉత్తమము, వాట్ ఈస్ బెటర్, ఏది ఉత్తమమైన మార్గము, ఏ మార్గంలో మనము జీవిస్తే మనము పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఎందుకంటే మనము మన యొక్క జీవితము స్వల్పకాలము. ఈ లోకంలో మనది టెంపరీ లైఫ్, మనకి పర్మనెంట్ సిటిజన్షిప్ సదాకాలము, యుగాలు కూడా మన యొక్క సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు, మన పౌర స్థితి పరలోకం అందు ఉంది. మనము ఈ లోక సంబంధులం కాదు, మనం పర సంబంధులము, మనం పరలోక వారసులము. మనందరూ కూడా పరలోక రాజ్య వారసులుగా చేయడానికి క్రీస్తు యేసు ప్రభువారు శరీరధారిగా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఈ లోకానికి పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అదేవిధంగా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆ సత్యం ఏంటి? వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించమా లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ సత్యంలో ఉన్న వాక్యాన్ని మనము గ్రహించకుండా జీవిస్తుంటే, ఆ సత్యంలో ఉన్న వాక్యాన్ని మనం గ్రహించకుండా ఎన్ని సంవత్సరాల క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నప్పటికీ మన భక్తి వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మన స్థితి, మన యొక్క పౌర స్థితి పరలోకమందు ఉంది. సో వీ హ్యావ్ పర్మనెంట్ లైఫ్, వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, వీ హ్యావ్ ద బెస్ట్ లైఫ్ ఇన్ ద హెవెన్ అండ్ అబౌవ్. మనం పౌరసత్వం పరలోకంలో మాత్రమే ఉంది. ఇక్కడ మహాబతికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, యవ్వన కాలంలో కూడా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా చనిపోతా ఉన్నారు. కానీ సదాకాలము, యుగాలు మనము తండ్రితో పాటు, కుమారుడితో పాటు మనం జీవిస్తాం. అట్లాంటి జీవితం మనకు కావాలా వద్దా? రాత్రికాల సమయంలో మనం నిర్ణయించుకుందాం, ఏది ఉత్తమమైన మార్గము. నరపుత్రుడా, ఏది ఉత్తమమైన మార్గము, ఏది ఉత్తమైనది తెలుసుకోమని చెప్పేసి మీకా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో తెలియజేయబడిన మాటలన్నీ కూడా క్రీస్తు ప్రభు వారిలో నెరవేరినాయి అనమాట. ఏది ఉత్తమం, వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు చూస్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మా వాక్యాన్ని చెప్పి అర్థమవుతుంది అందరికీ. ఎందుకంటే ఉత్తమమైన మార్గాన్ని మనం ఎంచుకోకపోతే, ఏది ఉత్తమం మనం తెలుసుకోకపోతే
వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఎందుకంటే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నేను పుట్టానని క్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తా ఉన్నారు. పిలాతు ఎదురుగుండా చెప్తా ఉన్నారు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సత్యమై ఉన్న తండ్రిని మనకు పరిచయం చేయడానికి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు తండ్రి ఏ విధంగా ఏకమై ఉన్నారో మనము కూడా తండ్రితో ఏకమగులాగిన ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క మార్గము వేశారు. ఆ మార్గములను పయనించడం మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరుకొనగలం. అటు పర్మనెంట్ పౌరస్థితిని మనకి మరి ఇవ్వాలని క్రీస్తు ప్రభు వారు తండ్రి దేవుడు అనాది ప్రణాళికలో క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. కాబట్టి 2020 సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటున్న మనము క్రీస్తుని మరి కలిగి ఉన్నామా లేదా? నీ జీవితంలో ఏది ఉత్తమమైన మార్గము? అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 2వ వచనంలో కూడా అపొస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు, ఏది ఉత్తమం? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా మీకు ఏది ఉత్తమమో, మీ ముందర ఉంచబడిన ఏ ఉత్తమమైన మార్గం ఏదన్నది మీకు తెలియజేయబడింది. అది మీరు తెలుసుకొని మీరు ఈ లోక మర్యాదను, we should not follow the customs of this world. ఈ లోకంలో అనేకమైన ఆచారాలు ఉంటాయి, ఈ లోకంలో వచ్చి అనేకమైన ఉంటాయి, వాటిని మనము అనుసరించకూడదు. ఏది ఉత్తమమైనది? మెగా భక్తుడు తెలియజేసిన విధంగా ఏది ఉత్తమమైన మార్గము? అది అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో తెలియజేసిన విధంగా ఏది ఉత్తమమైన, చదువుదామా? 12:2 రోమీయులకు రాసిన పత్రిక. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రితము 3వ ఆకాశమున. సెకండ్ 12:2 అండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమం అంటే ద బెస్ట్. వాట్ ఈస్ ద బెస్ట్? అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతన మగ్గు వలన రూపాంతరము పొందేది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్. రూపాంతరం చెందాలి మనం. క్రీస్తు యేసుని కలిగిన మనసును మనం కూడా కలిగి మనము ఏది ఉత్తమమో, వాట్ ఈస్ ద బెస్ట్, ఏది ఉత్తమమైన మనకు చూపించబడింది. పరలోక రాజ్యం వెళ్ళడానికి వాట్ ఈస్ ద బెస్ట్ వే, ఏది ఉత్తమైనది అనేది మనం తెలుసుకున్నాం రాత్రికాల సమయంలో. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా బహుబలమైనది. మనము వాక్యం ఉంటే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. రాత్రికాల సమయంలో మరి పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన మరి క్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి యొక్క వాక్యాన్ని మనకి పరిచయం చేయడానికి క్రీస్తు ప్రభు వారు లోకానికి ఈ మాటలు నా మాటలు కాదు, ఇవి తండ్రి యొక్క మాటలు. తండ్రి నాకు ఏది బోధించాడో అది నేను బోధించడానికి, తండ్రి నాకు ఏదైతే మరి ఉపదేశించాడో అది దాన్ని ఉపదేశించడానికి నేను లోకానికి వచ్చాను. తండ్రి చూపిన మార్గంలో మిమ్మల్ని తీసుకోవడానికి లోకానికి వచ్చానని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు అనేక సార్లు మరి యోహాను సువార్తలో తెలియజేశారు. కాబట్టి ఏది ఉత్తమమైన మార్గము? నిజంగా భూస్వామి శాస్త్రం మాటలు అన్నారు. మీకు నిజంగా మరి ఆ వాక్యము మీరు ఏ విధంగా తీసుకున్నారో తెలియదు. ఏది ఉత్తమం? వాట్ ఈస్ ద బెస్ట్? ఓ మనుషుల ఏది ఉత్తమమైనది అది మనం తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది అనమాట. వాట్ ఈస్ ద బెస్ట్ వే ఇన్ అవర్ లైఫ్? పరలోక రాజ్యం చేరుకోవడానికి అమ్మా అక్కడ పిల్లలు వినట్లేదు. ఏది ఉత్తమం? వాట్ ఈస్ ద బెస్ట్? కేక్ తినడం, లేకపోతే పండగ ఆచరించడం, లేకపోతే క్యాండిల్ లైట్ చేసుకోవడం, ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్. పండగ ఆచరించడం కాదు, మనం ఉత్తమమైనది ఏది అని మనం తెలుసుకోవాలి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము మనతో మాట్లాడుతుందంటే వాక్యం ఎవరిది? తండ్రి. తండ్రి కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. చెప్పేది నేను కూడా వాక్య ప్రకారం జీవించకపోతే నేను కూడా నరకానికి పోతాను. దీనిలో ఎక్సెప్షన్ ఎవరికి లేదు. పాస్టర్ గారికి స్పెషల్ ఎగ్జామ్షన్ ఏమి లేదు, వినే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. ఎవరికైనా ఒకటే పనిష్మెంట్. మోషేని దేవుడు విడిచిపెట్టాడా? పెద్ద 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 మిస్టేక్స్ ఏమైనా చేశాడు మోసే? ఏమా కానాను చేరకుండానే చూసి సంతోషించాడు. యెహోషువ కాలేబు మాత్రమే. ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది? ఎన్ని లక్షల మంది బయలుదేరారమ్మా? ఈజిప్ట్ నుంచి
ఇస్రాయల్ దేశానికి ఎంతమంది? 6 లక్షల కాల్బలం మనకు రాయబడి ఉంది. కానీ నిచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా కౌంట్ చేసుకుంటే మోర్ దాన్ ఎంత ఉంటారండి పాస్టర్ గారు? నియర్లీ 9 lakhs వరకు ఉంటారు కదండి. 27 lakhs అయ్యారు చెప్తున్నా ఉన్నారు. మొత్తం అక్కడ 6 లక్షల కాల్బలం రాయబడి ఉంటుంది. కానీ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా మరి బయలుదేరారు అక్కడి నుంచి. ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వం నుంచి బయలుదేరారు. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయలుదేరారు. అది కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట పరలోక రాజ్యం చేరుకోవడానికి. కానాన్ అంటే ఏంటి? ఇట్ ఇస్ కంపేర్డ్ విత్ హెవెన్ అన్నమాట. కానీ ఇద్దరు మాత్రం యెహోషువ కాలేబ్ మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యానికి, లేకపోతే ఆ యొక్క పాలు తేరులు ప్రవహించే ఆ దేశానికి మరి ప్రవేశించారు. కాబట్టి ఈ రాత్రి కలసంలో ఏది ఉత్తమము నీ జీవితంలో? వాట్ ఈస్ ద బెస్ట్? ఏది ఉత్తమము? ఎందుకంటే మనము ఏది ఉత్తమమో తెలుసుకోకుండా క్రీస్తు నుండి మనము దూరంగా ఉంటూ మనం చేసేదే ఉత్తమని మనము చేస్తూ ఉంటుంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి రాత్రికాల సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి ఏది ఉత్తమము? ఓ మనుషుడా, ఏది ఉత్తమము? మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా క్రీస్తు చూపిన మార్గంలో మనం జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటాం. సరే, మనం మన మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందర చిన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పేసి మెయిన్ వాక్యానికి వెళ్దాం. ఎందుకంటే మరి అపోస్తల కార్యక్రమంలో 10వ అధ్యాయం మనం చూసినట్లయితే కొర్నేలి అనే మరి భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఏమా, ఎవరు వినట్లేదు? మీరు వినకపోతే నేను వాక్యాన్ని ముగిస్తాను, తర్వాత మనం ముగింపు ప్రార్థనకు వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను టీచర్ని కదా, ఐ విల్ కాన్సన్ట్రేట్. నేను ప్రతి వాళ్ళని చూస్తూ ఉంటాను. అప్పుడు ఎవరు వినట్లేదు మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంచుమించు నేను 27-28 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్లో ఉన్నమాట. ఆ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఆ మొహం చూసి తెలిసిపోదు. వాక్యం ఎవరు వింటున్నారు, లెసన్ ఎవరు వింటున్నారో వినట్లేదు, వాక్యం ఎవరు వింటున్నారో వినట్లేదు అనేది తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే సైకాలజీ నాకు బాగా తెలుసు. 28 సంవత్సరాల నుంచి ఇదే పని అనమాట, చెప్పడమే పని. కాబట్టి వాక్యం జాగ్రత్త వినండి. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే నేను ముగించేస్తాను. పరలోక రాజ్యం వెళ్ళటం మాకు వద్దు సార్, మాకు పరలోకం వద్దు, మేము పండగలు చేసుకుంటాం, పబ్బాలు చేసుకుంటాం, అసలైన మాకు వద్దు, మాకు పండగలే కావాలంటే మీ ఇష్టం, నేను ముగించేస్తాను. తర్వాత కేక్ పంచి పెడతారు, తర్వాత పలహారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీ కెన్ డిస్పోజ్. ఏమో వాక్యం చెప్పమంటారా వద్దా? మీరు వింటారంటేనే చెప్తాను. ఏమో వాక్యం వింటారా? కొంతమంది వినట్లేదు నాకు. ఏమా అందరూ బిగిసిపోయారా? ఓకే, సరే, జాగ్రత్త వినండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే పండగలో మనకి ఈ ఆచార వ్యవహారాల కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? అసలైంది విడిచిపెట్టేసి, అసలైంది పక్కన పడేసి మిగతా యాక్టివిటీస్ అని మళ్ళీ చేసుకుంటాం. మనం చేసుకోవాలి, తప్పలేదు. పండగ అంటే పిండి వంటలు వండుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఓకే, అది పార్ట్ ఆఫ్ ఫెస్టివల్. బట్ అసలైంది మర్చిపోకూడదు, కాన్సెప్ట్ మర్చిపోకూడదు. క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి తండ్రి దేవుడు ఏ పర్పస్ పంపించాడు? పాపులు మనల్ని రక్షించడానికి. మీరు సరిగ్గా వెళ్ళాలనుకో మళ్ళీ ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళీ వస్తుంది అనమాట. మీరు జాగ్రత్తగా ఉన్నారనుకో మీ కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉంటుంది, తొందరగా నేను ముగించేస్తాను. మీరు సరిగ్గా వినట్లేదు అనుకో మళ్ళీ బేసిక్ నుంచి వస్తుంది అనమాట. అంటే పిల్లలకి అలాగే చెప్తాం పాఠం, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిందంటే మళ్ళీ మొదటి నుంచి వస్తుంది అనమాట, మళ్ళీ బేసిక్స్ నుంచి వస్తుంది. అలాగే 4-5 సార్లు చెప్పి వాడికి అర్థమయ్యే వరకు చెప్తా ఉంటాను అనమాట. ఈ రాత్రి కాల సమయంలో పరలోకం చేరుకోవాలనుకున్నా కూడా మరి స్తోత్రం చెప్పండి అందరూ. పరలోకం ఎవరికి వద్దా? ఎవరు చెప్పట్లేదు? పరలోకం చేరుకోవాలనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సమార్ యానింగ్ అనమాట. యానింగ్ అంటే ఆవలింతలు పెడుతున్నారని. సో డోంట్ యాన్. రోజు మనం అదే టీవీ సీరియల్ చూడడానికి రాత్రి 12-1 గంట వరకు కూడా నిద్ర రాదు మనకి అసలు కదా. ఏదైనా మంచి వస్తుంది అనుకో టీవీలో, క్రికెట్ మ్యాచ్ చూసి పిల్లలకైతే క్రికెట్ మ్యాచ్ చూస్తే రాత్రి 1 గంట కదా. మేము కూడా మా చిన్నప్పుడు మధ్యరాత్రి 1 గంటకి 2ంటికి ఇతర దేశాల్లో మ్యాచ్లు జరిగినప్పుడు పెట్టుకుని చూసేవాళ్ళు అనమాట. సో ప్లీజ్ అందరూ కూడా ఎవరు కూడా మైండ్ డైవర్ట్ చేయొద్దు. ఎందుకంటే సాతాను వాక్యాన్ని వినేవాడు. వాడి పని ఏంటంటే మన పక్కన కూర్చుంటాడు అనమాట. కూర్చుని మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు. వాక్యాన్ని అన్ని చెప్పినవాడు, మిమ్మల్ని వినేవాడు. ఎందుకంటే బొత్తమైన మార్గాన్ని మీరు తెలుసుకుంటే మీరు పరలోకం వెళ్ళిపోతారు కదా, మనం పరలోకం వెళ్ళిపోతాం కదా.
వాడికి అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, బట్ ఏర్పరచబడ్డారు కొద్ది మంది మాత్రమే. సో ఎందుకంటే మనం చూసిన గ్రూప్ లో ఉన్నామా లేదని చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రయాసపడి భారం మోసుకున్న సమాజంలో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనే కాల్, దేవుని పిలుపు అందరికీ ఉంది. కానీ ఆర్ యూ చూసన్ బై ద గాడ్ ఆర్ నాట్? దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని చేత నువ్వు ఎన్నుకోబడ్డావా లేదా? ఎన్నుకోబడిన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఆ గుంపులో మనం ఉన్నామా లేదా? ఉత్తమైన మార్గాన్ని మనం ఎంచుకున్నామా లేదా? ఉత్తమైన మార్గంలో మనం వెళ్తామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆర్ వై చూసన్ ద బెస్ట్ వే? మంచి మార్గం మనం ఎన్నుకున్నామా? ఎందుకంటే అపోస్తలుల కార్యాలయం 10వ అధ్యాయం మనం చూసినట్లయితే కొర్నేలి భక్తుడు కూడా చూస్తాం కదా. ఆయన క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు, క్రమం తప్పకుండా ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క ధర్మ కార్యాలంట పరలోకానికి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయంట. గ్రేట్, మనకులాగనమాట. అన్ని చేస్తున్నాడు, కానీ ఆయనకు ఒకటి లోటు ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు, క్రమం తప్పకుండా ధర్మకార్యాలు చేస్తున్నాడు. మనకు ఇచ్చాం కదా, చర్చికి మనము కేక్స్ ఇచ్చాము, డొనేషన్స్ ఇచ్చాము, మళ్ళీ పలహారం అన్ని ఇచ్చాం కదా. మనకులాగానే ఆయన కూడా ఏం చేస్తున్నాడు? క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నాడు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాడు, క్రమం తప్పకుండా ధర్మ కార్యాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. కానీ ఆ ధర్మ కార్యాలన్నీ కూడా పరలోక రాజ్యానికి చేరుకున్నాయి. చేరుకున్నప్పుడు దేవుడు ఆయన దూతను పంపించాడు. దూతను పంపించి దూత చెప్తా ఉంది, అరే నువ్వు బాబు, నువ్వు చాలా అన్ని మంచి కార్యాలు చేస్తున్నావు, నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు, నువ్వు క్రిస్మస్ కానుకలు ఇస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, కానీ నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది, ఇంకా నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. పరలోకంలోనికి చేరే మార్గంలో నువ్వు ఇంకా ప్రవేశించలేదు. దేవుడు మన కానుక అనేది అంగీకరిస్తాడు, మనం చేసే ప్రతి ధర్మకార్యం కూడా పరలోక రాజ్యానికి చేరుకుంటుంది. కానీ అసలైంది ఏంటంటే అక్కడ ఆయన నూతన జన్మ లేకుండా, ఆయన అక్కడ మారు మనసు బాప్తిస్మంలోనికి రాకుండా ఆయన జీవిస్తా ఉన్నాడు. అప్పుడు ఆ కొర్నేలి దగ్గరికి చర్మకారుడైన సీమోని ఇంట ఉన్న పేతురుని పంపించినప్పుడు, పేతురుగాడు క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటి, ఆయన సిలువ మాన మీద ఎందుకు మరణించాడు అనే యొక్క సువార్తను ప్రకటించి అక్కడ ఆ యొక్క కొర్నేలికి యూదుల అధికారి అయిన కొర్నేలి, ఈజ్ అన్ ఆఫీసర్, ఆయన అనేకమైన ధర్మకార్యాలు చేస్తా ఉన్నాడు, ఆయన అనేకమైన మరి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏకీభవిస్తా ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన చేసిన ప్రతి ధర్మకార్యం కూడా ప్రతి ధర్మకార్యం కూడా పరలోక రాజ్యానికి చేరింది. పరలోక రాజ్యం చేరిన తర్వాత పరలోక రాజ్యం నుంచి ఒక దూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతూ ఉంది, కొర్నేలి, నువ్వు ఇంకా ఉత్తమంగా జీవించాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు రక్షణ మార్గంలోకి రావాలి, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు బాప్తిసం అనుభవం లేకుండా నీవు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. నీ ధర్మ కార్యాలు, నీ ధర్మము, నీ యొక్క భక్తి అంతా కూడా పరలోక రాజ్యానికి చేరి ఉంది. దేవుడే నన్ను పంపించాడు. కానీ చర్మకారుడైన సీమోను ఉంటున్న పేతురు, దేవుని యొక్క శిష్యుడైన పేతురుని పిలిపించుకో. ఆ పేతురు గారు వచ్చి నువ్వు పరలోక రాజ్యానికి చేరవలసిన మర్మాలను నీకు బోధిస్తారు, నీకు ఏది ఉత్తమమో ఆయన నీకు తెలియజేస్తాడని చెప్పేసి దూత ద్వారా ఆ స్వార్థను పొందుకున్న ఆయన చర్మకారుడైన సీమోని ఉంటే నా పేతురు పిలిపించుకున్నప్పుడు 10వ అధ్యాయం చదువుకుంటే, మీరు అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం చదువుకుంటే ఈ మ్యాటర్ అంతా కూడా రాయబడి ఉంటుంది అనమాట. అనేక ధర్మకార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, క్రమంగా అనేక కార్యక్రమాలు పాల్గొన్నాడు. కానీ ఆయనకి ఏం లేదు, ఆయనకి మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసం లేదు. మనం ఎన్ని కార్యాలు చేసినప్పటికీ, దేవునికి కానుకలు ఇచ్చినా, దేవునికి పరిచయం చేసినా, ఏం చేసినా, నీవు మారు మనసు లేకుండా, నీవు బాప్తిస్మంలోనికి రాకుండా, క్రీస్తు ప్రభు వారి చూపించిన మార్గంలో నువ్వు జీవించకుండా, నువ్వు ఎంత భక్తి చేసినప్పటికీ, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినప్పటికీ నేను పరలోక రాజ్యానికి చేరుకోలేము. ఏది ఉత్తమైన మార్గం అనేది రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలి. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు మనసు మారి నూతన సృష్టిగా మార్చబడ్డావా? ఇదిగో క్రీస్తున్న ప్రతిదీ కూడా నూతన సృష్టిగా మార్చబడుతుంది.
ఎవరైతే క్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తారో ఈ రాత్రికాల సమయంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకోలేదో, బాప్తిస్మం తీసుకోకుండా, మారు మనసు లేకుండా, నూతన జన్మ అనుభవంలోనికి నువ్వు రాకుండా, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినప్పటికీ, నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినప్పటికీ, నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నప్పటికీ, క్రీస్తు ప్రభు వారికి ఆరాధన కోసం లేకపోతే క్రిస్మస్ పండుగకి ఎన్ని కానుకలు ఇచ్చినప్పటికీ అది దేవుడి చేత అంగీకరించబడతాయి. కానీ నీ మార్గాన్ని సరళం చేయలేవు. అవి నీ డెస్టినేషన్, నా డెస్టినేషన్ అయినా పరలోక రాజ్యానికి అవి చేర్చలేవు. రాత్రికాల సమయంలో మరి ఏది ఉత్తమమైన మార్గము అనేది తెలుసుకుంటున్నాం మనం. ఏది ఉత్తమమైన మార్గం అంటే మొట్టమొదటిగా మనము మరి నూతన అనుభవం, మారు మనసు, బాప్తిస్ము అనే అనుభవంలోకి మనం మొట్టమొదటిగా రావాలి. అమ్మా ప్లీజ్, మారు మనసు బాప్తిస్మం అనులోకి మనం మొట్టమొదటిగా రావాలి. మారు మనసు లేకుండా లేకపోతే బాప్తిస్మం అనులోకి రాకుండా మనము అదేవిధంగా రక్షణ అనుభవంలోకి రాకుండా, నూతన జన్మ అనే అనుభవంలోకి మనము రాకుండా, లోకంలో మనము మరి ఎంత సంపాదించుకుని ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ అది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మనము లోకంలో ఉంటున్నాం, కానీ లోకంలో వేరే మనం జీవించాలి. లోకాశలు, నేత్రాశ, జీవడంబాన్ని మనం విడిచిపెట్టి క్రీస్తు ప్రభు వారు చూపించిన మార్గంలో మనం నడవాలి. ఏది ఉత్తమమైన మార్గం మనం తెలుసుకోవాలి. రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే భూలోకంలో ఉన్నా కానీ మనం భూలోకంలో ఉన్నప్పటికీ మన పరదేశులమే. ఎందుకంటే మన పౌరసత్వము పరలోకంలో ఉంది కాబట్టి మనల్ని అందరినీ కూడా పరలోకంలో మరి పరలోక రాజ్య వారసులుగా ఉండాలని, మనందరూ కూడా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న మనము భూలోకంలో ఉన్నాం, కానీ మనము పరదేశులమే. కాబట్టి ఇంకొకటి పాయింట్ చెప్పి నేను ముగించమంటారా ఇక్కడ? ఇంకొక ఉత్తమం, వాట్ ఈస్ ద బెస్ట్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? కొన్నేళ్ళు చాలా భక్తిపరుడమ్మా, ఇంటికి వెళ్తే చదువుకోండి, 10వ అధ్యాయం అపోస్తల కార్యక్రమం. చాలా భక్తిపరుడు, మనకులాగానే కానుకలు ఇచ్చేవాడు, ధర్మాలు చేసేవాడు, చాలా 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 చేశాడు. ఆయన ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధికి చేరుకున్నాయి. కానీ ఆయనకి కొదువైంది ఏంటంటే ఆయన నూతన జన్మ అనుభవంలోకి రాలేదు, ఆయన బాప్తిస్మంలోకి రాలేదు. మరి పేతురు గారు ఆయన సువార్తను బోధించి ఆయనకి బాప్తిస్మం ఇచ్చినట్టుగా ఆ యొక్క 10వ అధ్యాయం రాయబడింది అనమాట. కాబట్టి అదేవిధంగా మరి మరియా మార్తలు మనం చూసినట్లయితే లాజరు యొక్క సహోదరు మనందరూ తెలుసు. అప్పుడు మరి క్రీస్తు ప్రభువారు మరి మరియా మార్తల గృహానికి వచ్చినప్పుడు మరి ఏం చేసింది? మరియా ఉత్తమమైన మార్గం ఎంచుకుందని చెప్పి క్రీస్తు ప్రభువారు మరియమ్మ గురించి సాక్ష్యం ఇచ్చారు. మార్త అయితే బహుగా విస్తారమైన పని కల్పించుకుని ఆ పిండి వంటలు మనకులాగనమాట. ఇప్పుడు మనం ఆర్డర్ చేసాం కదా. ఏది ఉత్తమైన? మార్త ఎంచుకున్న మార్గం ఉత్తమైందా? మరి ఎంచుకున్న మార్గం ఉత్తమైందా? ఏది ఉత్తమైంది? వాక్యము వినడమే ఉత్తమమైనది. పండగ చేసుకోవడం ఉత్తమం కాదు, పిండి వంటలు చేసుకోవడం ఉత్తమం కాదు. ఎందుకంటే ఏది చెప్పినా కానీ వాక్యానుసారంగా చెప్పాలి. కాబట్టి వాక్యం నుంచే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు చెప్తా ఉన్నాను అనమాట. సొంత మాటలు కాదు ఇవి, వాక్యానుసారం. మరియా మరి క్రీస్తు వారు మరి గురించి ఏమేమి సాక్షించారు? మరియా ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. అది ఎన్నటికీ ఆమె నుంచి పోదు. ఏది ఉత్తమమైన మార్గం? ఏమా ఉత్తమమైన మార్గంలో మనం నడుస్తున్నామా? ఉత్తమమైన మార్గంలో మనము జీవిస్తున్నామా? ఏమా? ఎందుకంటే మరియా మరి ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆయన క్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కదలకుండా కూర్చుని ఆయన చెప్తున్న వాక్యాన్ని వింటా ఉంది. మనం వింటున్నాం అట్లాగా? అమ్మా వింటున్నారా వాక్యం? ప్లీజ్ చిల్డ్రన్, డోంట్ స్క్రోల్ ద మొబైల్, డోంట్ స్క్రోల్, స్టాప్ ఇట్, డోంట్ స్క్రోల్ ద స్క్రీన్, కీప్ ఇట్ ఇన్ సైడ్. ఏమా ఏది ఉత్తమైన? మరి ఎలాగా మనం ఉత్తమైన మార్గాన్ని ఎంచుకున్నామా? మనము ఉత్తమైన మార్గం మనం జీవిస్తున్నాం లేదా? ఎందుకంటే మనము ఎంత భక్తి చేసినప్పటికీ ఏది ఉత్తమము? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనకి, ఎన్ని క్రిస్మస్లు మన మంచి వెళ్ళిపోతున్నాయి. మనము ఇప్పుడు చనిపోయాం అనుకో, మన పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా? మీకేమైనా ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా? సార్ డెఫినెట్లీ ఐ విల్ గో టు ద హెవెన్. ఉత్తమైన మార్గంలో మనం వెళ్ళకపోతే మనం పరలోక రాజ్యానికి వి కాంట్ రీచ్ అవర్ డెస్టినేషన్. మన యొక్క పౌరసత్వాన్ని మనం కోల్పోతాం. పర్మనెంట్ సిటిజన్షిప్,
మనం కోల్పోతాం, నరక పాత్రలు అయిపోతాం మనం. ఎందుకంటే అందరూ కూడా మారు మనసు పొందాలి, అదందరూ కూడా మారు మనసు పొంచి మరి దేవుని రాజ్య వారసులు అవ్వాలని మాత్రము. మరి నరకం దేనికోసం ఏర్పాటు చేసిన దేవుడు? సాతానుకును వాని దూతల కోసం మాత్రమే ఏర్పాటు చేశాడు దేవుడు. పనిష్మెంటల్ లైఫ్, అగ్ని ఆరదు, పురుగు చావదు, సదాకాలం యువయాలు దేవునితో సంతోషిస్తావా, లేకపోతే నరకాగ్నికి పాలవుతావా? ఏది ఉత్తమమైనది? వాట్ ఇస్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్? జీసస్ క్రైస్ట్ చెప్పారు, నేను మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరుకోలేరు. క్రీస్తు ప్రభు వారు చూపించమైన మరి ఆ ఉత్తమమైన మార్గంలో మరి క్రిస్మస్ చాలా మంది అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు, రకరకాల దానాలను చేస్తారు, కానీ అసలైంది మర్చిపోతారు. ఏది ఉత్తమమైనది? చేయండి అని దానాలు చేయాలి. అంటే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఉన్నవాడు కూడా వెళ్ళి ఉన్నవాడికి పెడతాడు, లేనివాడికి ఎవడు పెట్టాడు. వాడు భోజనం వస్తే వాడిని బయటికి గడ్డేస్తారనమాట. ఏది ఉత్తమమైనది? వాట్ ఈస్ ద బెస్ట్ నౌ లైఫ్? జీసస్ క్రైస్ట్ ఈస్ ద బెస్ట్ వే. క్రీస్తు ప్రభు వారు మాత్రమే మన జీవితాల్లో ద బెస్ట్. ఆయన మాత్రమే మనల్ని మన పరలోక రాజ్యానికి చేరగలరు. ఎందుకంటే నూతన జన్మ లేకుండా పరలోక రాజ్యము లేనే లేదు. కాబట్టి మొదటిది మారు మనసు, బాప్తిస్మము. తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా లేదా? కారు ద్రాక్షలు ఫలించే, ఓకే నేను మారు మనసు పొందాను సార్, బాప్తిజం తీసుకున్నాను సార్, చర్చ్ యాక్టివిటీస్ లో పాల్గొన్నాను, కానీ మారు మనసుకు తగిన ఫలాలను ఫలిస్తున్నావా లేదా? ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చేరుకోలేరు. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తామా లేదా? క్రీస్తు ప్రభు వారు చూపించిన ఉత్తమమైన మార్గంలో మనం జీవిస్తామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమా, ఉత్తమమైన మార్గం మనం జీవిస్తామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు కూడా ఇంట్రడక్షన్ మాత్రం అయింది, ఇంకా ఇది చాలా 1 hour మెసేజ్ ఉంటుంది అనమాట. కానీ నేను చెప్పను, ముగిస్తాను. వీలైతే దేవుని చిత్తం అయితే మీకు చర్చలో చెప్తాను తర్వాత. ఏమా, ఉత్తమమైన మార్గంలో మనం జీవిస్తాం లేదని చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏది ఉత్తమమైనది? ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు పాదాల చెంత మరియా కూర్చుని ఏ విధంగా ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుందో మనం కూడా రాత్రికాల సమయంలో ఏది ఉత్తమమైన మార్గం మనం తెలుసుకున్నాం. కాబట్టి మన ఉత్తమమైన మార్గంలో మనం జీవించాలి. అదేవిధంగా రెండవదిగా చక్కచక్క చెప్పేస్తాను, మీరు ఇంటికి చదువుకోండి. కీర్తనగ్రంథం 119వ అధ్యాయము 72వ వచనంలో వెండి బంగారముల కంటే ధర్మశాస్త్రాన్ని అంగీకరించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అక్కడ అని రాయబడింది అనమాట. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మారు మనసు, బాప్తిస్మము, నూతన జన్మలోకి రావాలి. రెండవదిగా వాక్యాన్ని మనం గైకొనాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనంలో రాయబడింది అనమాట. వెండి బంగారం సంపాదించుకుంటుంటే ధర్మశాస్త్రం గైకొనటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ప్రతి సంవత్సరం అనుకుంటాం ఈ సంవత్సరంలో 2020లో బైబిల్ మొత్తం చదవాలని చెప్పేసి ఒకటి నియమం పెట్టుకుంటాం, కానీ అది మధ్యలో మానేస్తాం మనం. దట్ ఇస్ నాట్ ది కరెక్ట్. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రంలో దానించేవాడు ధన్యుడు, అటువాడు నీటి కాలంలో వాడు నాటబడితే ఆగువాడుగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి. ఫలమిచ్చే చెట్టులాగా మనం లేకపోతే ఆ చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. ఏమా, అర్థమవుతుందా అని చెప్పేది? తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులా ఉన్నామా లేదా? మారు మనసు బాప్తిస్మం మీద వచ్చిన తర్వాత మన వాక్యపరనుసారం జీవించాలి. వాక్యము మన ద్వారా ఫలించాలి. ఫలించే ద్రాక్షావళిలా మనం ఉన్నామా లేదన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏది ఉత్తమమైన మార్గం? అదేవిధంగా